హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్క్వేర్ని 5 సెకండ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం చూద్దాము. సో ఇక్కడ 2116 ఉంది కదా, లాస్ట్ ఏముంది 6 ఉంది. 6ని ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే 6 వస్తుంది? 4 అండ్ 6. సో 4 అయినా అవ్వచ్చు, ఏదర్ 6 అయినా అవ్వచ్చు. సో మనకి ఈ స్క్వేర్ ఫైండింగ్లో లాస్ట్ డిజిట్ అండ్ ఫ్రంట్ ఉన్న 2 డిజిట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు 21కి నియరెస్ట్ స్క్వేర్ ఏముంది? 4 స్క్వేర్ అంటే 16. సో మనకి ఇక్కడ 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 5. 4ని 5తో మల్టిప్లై చేస్తే 20 వచ్చింది. ఈ 20 అనేది 21 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం ఈ 4ని 6 ముందు యాడ్ చేస్తాము. సో ఈ 2116కి స్క్వేర్ ఏంటి? 46. నెక్స్ట్ లాస్ట్ 6 ఉంది. 6 అంటే వచ్చేవి అగైన్ సేమ్ 4 అండ్ 6 వస్తాయి. 29కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 25 అంటే 5 స్క్వేర్. 5 తర్వాత ఏం చేయాలి మనం? 5ని 5 తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 5 వచ్చే ఆన్సర్ ఏంటి? 30 వస్తుంది. ఈ 30 అనేది 29 కన్నా ఎక్కువ ఉంది. సో మనం ఈ 5ని, ఈ 30 అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ 5ని మనం 4 ముందు యాడ్ చేస్తాము. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఫ్రంట్ ఉన్న 2 డిజిట్స్ ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే నియరెస్ట్ స్క్వేర్ వస్తుందో ఆ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ని మల్టిప్లై చేయాలి. సో ఎక్కువ వస్తే దాన్ని బట్టి మనం ఇక్కడ ఎలా అయితే యాడ్ చేస్తామో అలా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 1 అంటే ఏమొస్తుంది? 1 అండ్ 9 వస్తాయి. 47కి నియరెస్ట్ స్క్వేర్ ఏముంది? 36 అంటే 6 స్క్వేర్. 6 తర్వాత వచ్చేది ఏంటి? నెంబర్ 7 అంటే ఏమొస్తుంది? 42 వస్తుంది. ఈ 42 అనేది 47 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం 6ని 9 ముందే యాడ్ చేస్తాము. సో ఇక్కడ 4 అంటే ఏమొస్తుంది? 2 వస్తుంది, 8 వస్తుంది. 84కి నియరెస్ట్ స్క్వేర్ ఎంత? 9 స్క్వేర్ అంటే ఏంటి? 81. 9 తర్వాత వచ్చేది ఏంటి నెంబరు? 10 వస్తుంది. 90. సో ఈ 90 అనేది 84 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ 9ని మనం 2 ముందు యాడ్ చేస్తాం. సో సేమ్ 9 ఉంది. 9 అంటే ఏమొస్తుంది? 37 వస్తుంది. నియరెస్ట్ స్క్వేర్ 5 స్క్వేర్. 5 × 6 30 అనేది 28 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం 3 ముందే యాడ్ చేస్తాము. సో 9 7 3 75కి నియరెస్ట్ స్క్వేర్ 8 స్క్వేర్. 8 × 9 72 అనేది 75 కన్నా తక్కువ ఉంది కాబట్టి 7 ముందు యాడ్ చేస్తాము. 1 9 50కి నియరెస్ట్ 7 స్క్వేర్ 49. 7 × 8 56 అనేది 50 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 1 ముందు యాడ్ చేస్తాము. నెక్స్ట్ 5కి వచ్చేది 5 ఒకటే వస్తుంది. సో 56కి నియరెస్ట్ ఏముంది? 7 స్క్వేర్. సో 75 ఆన్సర్. సో ఈ ప్రాసెస్ మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ విదిన్ ఐస్తో చూసి కూడా మనం ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో మీరు ఓన్గా ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఐస్తో చూసి ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ.